2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయమై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 15-16 ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్రం నుండి వివిధ గ్రాంట్ల రూపంలో సమకూరే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందనున్న నిధులు తదితర వాటి గురించి జెడ్పీసీ ఈవో గోవింద్ సభ్యులకు వివరించారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల వివరాలను తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు నిర్ణీత నిష్పత్తిలో నిధులు కేటాయించబడతాయని అన్నారు. 17వ జనరల్ బాడీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మరి మనము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం తీర్మానము. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్లో మండల్ ఎంపీపీ, జడ్పీ లెవెల్లో మనం ఏదైతే 15th ఫైనాన్స్ వస్తుందో దాని గురించి మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం. అంతకంటే ముందు మన గౌరవ జడ్పీటీసీ సభ్యులకు ఏదన్నా డౌట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు వచ్చిండ్రు. మరి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు అధికారులకు అడగవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం, అదేవిధంగా మన కలెక్టర్ ద్వారా ఇచ్చినట్టు ఎవరు తెలుసుకోవాలి సార్? కృషికి ఎవరు తెలుసుకోండి. ఖమ్మం, ఆదిలాబాద్ ఏ కన్జ్యూమర్ కస్టమర్ ఉన్నారు తెలుసుకొని డిస్కస్ చేసి ఏం చేస్తున్నారు. అట్లాంటి ప్రైవేట్ సీడ్ కంపెనీల మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? అది మనం సైంటిస్టులు, ఎక్స్పర్ట్ సైంటిస్టులకు పిలిపించినట్టు మేడం. ఇప్పుడు యూరియా అమ్ముతున్నారో యూరియాతో పాటు ఇంకోటి లిక్విడ్ యూరియా ఇస్తున్నారండి సార్. అది కంపల్సరీ, అది తీసుకుంటేనే ఈ యూరియా బ్యాగ్ ఇస్తామని చెప్తా ఉన్నాం. పోతుంది. అయితే దాని లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు మనం యూరియా భూమి మీద చల్లితే అది నీళ్ళలో కరిగి ఆవిరి రూపంలో కొంచెము మళ్ళీ భూమిలో ఇంకిపోతుంది. అయితే దాదాపు 40% వరకు యూరియా వేస్ట్ అవుతుంది ఒకటి. సెకండ్, టన్నులు అంటే ఇప్పటి వరకు కూడా మనం 54,000 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే నానో యూరియా అంటే హాఫ్ ఉంటుంది కాబట్టి